వరంగల్ పోలీసులు ధరణి భూభారతి డిజిటల్ ఫ్రాడ్ నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి 15 మందిని అదుపులోనికి తీసుకోగా మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 63,19,000 రూపాయల నగదు, 1 కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్ టాప్లు, కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై జనగామ జిల్లాలో 7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎందుకని మళ్ళీ డీసీపీఆర్ కోటి పోతాను భయ్యా ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి దగ్గర ఇంకా దగ్గర ఏం మీరు ఇట్లా లేదు దాన్ని కూర్చోబెట్టబట్టి కూర్చోబెడతాను నేను దుర్పి అన్నావు కదా నిన్న కూర్చోబెడతాను కూర్చో అటు ఇటు ఒక దిగ్దాలు కూర్చో ముందు పెట్టుకోండి చిన్న లాంటి లాస్ట్ ఒక మాట దింపు లాస్ట్ చిన్న దగ్గర చిన్న లాస్ట్ పెట్టి దూపు ఎవరొకరు ఓకే అన్నకి ఇప్పుడే అందరికీ నమస్కారం. ఈరోజు ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసులోనే ఇది ప్రెస్ మీట్ ఉంది. సో బేసికలీ మన దగ్గర ఇది ఈ జనవరి నెలలోనే 7వ తారీఖు నాడు మన జనగాం పోలీస్ స్టేషన్లోని ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇట్లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన భూభారతి పోర్టల్లోని అప్లై చేస్తున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత అది ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో అంటే అది స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు,
అవి వాళ్ళు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేసినారు, కానీ ప్రభుత్వంకి గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేరట్లేదని. సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది. సో దాని తర్వాత అది ఒకటి ఎఫ్ఐఆర్ మన జనగాం పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది. సో అది బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ, అట్లాగే సైబర్ క్రైమ్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కేసులో భాగంగా అది 10/26 జనగాం పోలీస్ స్టేషన్లో భాగంగా ఈరోజు మన దగ్గర అది 15 మెంబర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ వివరాలు వచ్చేసి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇది